Congratulations, 17 million viewers, World Cup video. Dear officers, పనిష్మెంట్ మీద వచ్చాడు 10 రోజుల్లో పారిపోతాడు వీడు చెప్పేది పని కట్టుకొని మనం ఎందుకు వినాలి అనుకోకండి. సీమలో కొందరి పద్ధతి మార్చమని పంపిస్తేనే వచ్చా. ఇంటా బయట అందరినీ సర్దే వెళ్తా. ఏంటి రైటింగ్ మొదలెట్టాడు? ఎంతమందిని చూడలేదు. ముందు పుస్సుమంటారు, తర్వాత తుస్సుమంటారు. రొటీన్ గా మనం చేయాల్సిన పనులు వెరైటీగా రాయుడు చేయిస్తున్నాడు. మన వెహికల్స్ రాయుడు పెట్రోల్ పోస్తే నడుస్తున్నాయి. మన పోలీసులు రాయుడు చెప్పినట్టు బుద్ధిగా నడుచుకుంటున్నారు. పోలీసులు రోబోట్లు కదా, రిమోట్ ఆడి చేతిలో ఉంది, ఎటు నొక్కితే అటు నడవాలి. జీతం గవర్నమెంట్ అందుకుంటున్నారు, ఊడిగం రాయుడికి చేస్తున్నారు. వాడి మనుషులు ఏం చేసినా కేసులు లేవు. మీ దగ్గర న్యాయం జరగట్లేదని జనం పోలీస్ స్టేషన్కి రావటమే మానేశారు. ఇదే మాకు కావాల్సిందని మీరు డ్యూటీలు చేయడం మానేశారు, ఎఫ్ఐఆర్ రాయటం మర్చిపోయారు. కనీసం గన్ పట్టుకునే పొజిషన్ కూడా మీకు గుర్తు లేకుండా పోయింది. బావా ఈడే. నువ్వేనా? ఎట్టా చేస్తావయ్యా మా కులపడిన సస్పెండ్? ఎప్పుడు అడిగి చేశావు అంట? నన్ను అడిగావా? మా యావిని అడిగావా? కనీసం నా కీపు నన్ను అడిగినావా అంట? మరి ఎవరు అడిగి చేసినవయ్యా సస్పెండ్? 10 లక్షల మంది నా కులపడి ఉంటారా ఎనగమాల? రాయుడు గారి కుడి చేయి లేపాలన్నా ఎడం చేయి ఊపాలన్నా నేనే కదో. విడిపోయినాడు నా పెంట మీద రాయేస్తాడేమో గానీ ఈ పెంట ఏదో పెట్టుకున్న పోలీసు వాళ్ళాడు ఈ జిల్లా మొత్తం మీద. నాకు ఇప్పటికిప్పుడు తేలిపోవాలా? మా వాడిని ఉద్యోగంలోకి తీసుకోవాలా? నా కాళ్ళ మీద పడి నువ్వు క్షమాపణ చెప్పుకోవాలా? కాదంటే చెప్పు, హోమ్ మినిస్టర్ లైన్ లో పెడతా. అన్నలుండే ఏరియాకి నేను ట్రాన్స్ఫర్ తెప్పిస్తా. ఇదిగో ఎస్పీ, నన్నే కొడతావు కదూ? నా కులపోలందరినీ వేసుకొచ్చి నా కెపాసిటీ ఏదో చూపితే చూడు నా గోసిపాత. ఊడిందండి మీ గోసిపాత? ఉండవయ్యా స్వామి. అరే బామర్ద, మడిసికి ఎన్ని చెవులు ఉంటాయిరా? 2 బావా. మరి నాకేంద్ర ఒక చెవులోనే ఇజిల్ సౌండ్ కుక్కర్ సౌండ్ 2 వినిపిస్తున్నాయే. ఆయన కొడితే అంతే బావా, ఫైర్ ఇంజిన్ ఎఫెక్ట్. ఈ రోజు మాకు అవసరం కోసం రాయుడు డబ్బులు ఇస్తున్నాడు, తాగడానికి మందు పోయిస్తున్నాడు, ఇవన్నీ అభిమానంతో చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారు. తప్పు. అవసరానికి కుక్కలకి బిస్కెట్లు వేస్తున్నానని వాడు అనుకుంటున్నాడు. రేపటి నుంచి జనం పోలీసుల గురించి ఏమనుకుంటున్నారనేది తెలియాలి. ఆ సుబ్బారాయుడు మనుషుల్ని ఎవరిని వదిలేసినా మీలో ఎవరిని వదలను. ఒక్కసారి పోలీసోడు చేయబడితే క్రిమినల్ అనే వాడికి నేరం చేయడానికి నరం రాకూడదు. ఆ భయంతో జీవితాంతం చెయ్యి రాకూడదు. ఇదిగో ఎస్పీ, చూడు నా గోసిపాత, నా వెనకాల నా కులపోళ్ళు ఎంతమంది ఉండారో. ఇప్పుడు నువ్వే వచ్చి నాకు క్షమాపణ చెప్పి కాళ్ళు పట్టుకున్నావా? సరే, లేకపోతే వీళ్ళంతా నా కోసం ఆత్మాహుతి చేసుకోవడానికి పెట్రోల్ పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. తెలుసుకో. పోసుకోమను. ఇదిగో వాళ్ళు పోసుకున్నారంటే నీ ఉద్యోగం పర్మనెంట్ గా ఊడిపోతుంది. మరి పర్లేదు, పోసుకోమను. అరే బామర్ద, ఈడేంద్ర పోసుకోమంటాడు? పోసుకోమను బావా, మందేం పోద్ది. అంతేనంట? అంతే. నీకాడేంద్ర 2 ఉన్నాయి డబ్బాలో. ఒకటి నీ మీద పోద్దామని. కదరా, నాయకులు అడన్నా పోసుకుంటారంటరా, కార్యకర్తల మీద పోయాలి గానీ మీరు పోసుకుంటారా? చూసినవా? ఇప్పుడు చెప్పు నా గోసిపాత, నువ్వు నా కాళ్ళ మీద పడతావా వాళ్ళని అంటించుకోమంటావా? 10 అంకెల్ లెక్క పెడతా, తెలుసుకో. కానీ ఇదిగో ఎస్పీ, వాళ్ళు కనుక తగలబెట్టుకున్నారంటే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోద్ది, నీ ఉద్యోగం ఊడిపోద్ది. నీ మంచి కోసమే చెప్తా ఉంటా, తెలుసుకో. 1 2 3 4. అంకిల్ త్వరగా ఏటట్టున్నాయి. నువ్వు ఆగరా, 9 దాకా లెక్క పెట్టి ఆపుతలే. హబీబ్ బాయ్. ఇదిగో బామర్ద, 10 అంటే ఎంత? 10 బావా. 10? ఈడమ్మ కడుపు గారు 4 తర్వాత 10రా. వీడికి అంకెల్ రానట్టుంది. అంటించుకోమను. ఎప్పుడో అంటించుకున్న వాళ్ళు అగ్గి పెట్టి మర్చిపోయించారంట. ఈ లోపల ఇంకా టైం ఇస్తున్నా, ఆలోచించుకో. ఏంట్రా ఆలోచించుకుని? ఈడెవడో క్రాకులాగున్నాడు, పరిగెత్తండి. నీళ్లు పోయాలి కానీ డబ్బాల్లో పెట్రోల్ పోస్తారంటరా. లైఫ్ లో ఫస్ట్ టైం డైమండ్ లాంటి డైనమిక్ ఆఫీసర్ చూస్తున్నాను సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. మీరు తాగి డ్యూటీకి వచ్చారా? ఎస్ సార్, నేను రోజు తాగే వస్తాను సార్. తాగి డ్యూటీకి వస్తే సస్పెండ్ చేస్తారని తెలీదా? చేసేటట్టయితే వెంటనే చేసేయండి. మళ్ళీ మీరు రేపు ఉంటారో పోతారో తెలియదు. ఎందుకంటే సిన్సియారిటీకి ఇక్కడ ప్లేస్ లేదు. ఇక్కడ ఉండాలంటే రాయుడు కాళ్ళు పట్టాలి, శాల్యూట్ కొట్టాలి, అడ్డమైన పనులు చేసి పెట్టాలి. ఇవన్నీ బాధగా ఉంటే మర్చిపోవడానికి 4 మంది కొట్టాలి.
పోలీసులై ఓడపొడి చేద్దాం, అవినీతిని పొడి చేద్దాం అనుకుని వచ్చాను సార్. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది పోలీసోడంటే మాలిషోడని. ఇక్కడ సిన్సియారిటీకి సిలువ వేసి చాలా రోజులైంది సార్, చాలా రోజులైంది సార్. సార్, అతను సుబ్బారావు అని హెడ్ కానిస్టేబుల్. ఎంతో నిజాయితీ పరుడు, చాలా మంచివాడు. పరిస్థితులకు తట్టుకోలేక ఇలా అయిపోయాడు సార్. బాగా సెల్యూట్ చేశారే. మీకు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల కోసం రేపు అప్లికేషన్ ఫామ్స్ ఇస్తాను. ఫిలప్ చేసి నాకు ఇవ్వండి, మిగతావి నేను చూసుకుంటా. అదేంటి సార్, మేము కానిస్టేబుల్మే. పనోళ్ళు కదా? కాదు సార్. మరి ఈ పనులేంటే? నేను బట్టలు ఉతుకుతాను సార్. నేను తోటమాలండి సార్. నేను బూజు దులుపుతా సార్. నేను ఇల్లు తుడుస్తాను సార్. నేను వంట చేస్తాను సార్. నేను పార పని చేస్తాను సార్. నేను కూరగాయలు తెస్తాను సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి తుపాకీ పట్టుకోవాల్సిన చేతులతో చచా ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. సిగ్గుగా లేదు? మేమేం చేయాలి సార్? సుపీరియర్ ఆఫీసర్ చెప్తేనే కదా సార్ చేస్తున్నాం. మీరు దులపాల్సింది ఆఫీసర్స్ ఇళ్లలో బూజును కాదు, సమాజానికి పట్టిన బూజుని. స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ రవి ఉంటాడు, నేను చెప్పానని డ్యూటీలు వేయమనండి. ఆగండి. మళ్ళీ ఇలాంటి పనులు చేస్తూ ఈ ఇంటి దగ్గర కనిపించారో ఇలాంటి పనులు ఏమన్నా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కి పర్మనెంట్ గా పంపించేస్తా. 15వ తారీఖు మొత్తం ప్లాన్ చేసుకుని దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వస్తుండు. అస్లాం బాయ్ అంటే? అరే, అస్లాం బాయ్ అంటే తెలవదా? ముంబై మాఫియా డాన్. ఏడ బాంబు పెట్టినా అన్న లెగ్ ఉండాలి, ఏడ కిడ్నాప్ అయినా అన్న హ్యాండ్ ఉండాలి. అరే, భయపడుతున్నావా? బాయ్తన ఒక్కసారి టచ్ లోకి వచ్చినావనుకో, నీ లైఫ్ స్టైలే మారిపోతుందిరా భయ్. బాయ్ రాగానే నీకేం పని చెప్తాడో అది ఏం మాత్రం తేడా రాకుండా కరెక్ట్ గా చేయాలి. అంత పెద్ద మాఫియా లీడర్ కి నాతో ఏం పని భాయ్? అరే, ఏం పని ఉంటదిరా భయ్? ఏ చర్చిలోనో మసీదులోనో గుళ్ళోనో బాంబు పెట్టమంటాడు, ఏ విఐపీనో కాల్చమంటాడు. అమ్మో, నేను ఆ పని చేయను, పోలీసులు చంపేస్తారు. అరే ఓయ్, నువ్వెందుకు భయపడుతున్నావురా భయ్? అస్లాం బాయ్ పేరు చెప్తే ఈ పోలీసు వాళ్ళందరూ కుక్కలు లెక్క ఉరకబడతారు. బయట పోలీస్ కుక్కలను చూసి నువ్వెందుకురా భయపడతావు? షేప్ బయట కూర్చో. చెప్పు సార్. నాకేమీ తెలియదు సార్. మా అమ్మకి ఒంట్లో బాగాలేదు సార్. తీసుకెళ్ళు. వద్దు సార్, డబ్బులు వద్దు సార్. అమ్మ ఆరోగ్యం చూపించు. నువ్వు బాగా చదువుకో. ఇట్లాంటి నా కొడుకులతోటి తిరగొద్దు, వీళ్ళ మాటలు నమ్మొద్దు. ఇలాంటి వాళ్ళతో ఇంకెప్పుడు తిరగను. శుక్రియా సార్. అరే దేవుడ్రా సార్. సార్ జర నన్ను కూడా పంపించేస్తే మంచిగా బతుకుంటాను సార్. నీ కాలు ముక్తాను సార్. ఉంటాను సార్. రేయ్, నువ్వు అస్లాం గాడి కుక్కవని నాకు తెలుసు. ఏం జరుగుతుందో చెప్పే. అమ్మ తోడు సార్, నాకేం తెలియదు సార్. ఏమని చెప్పమంటావు సార్? उधर होटल में क्या बोला रे? చిరంజీవి का स्टोरी बोला क्या? ఓహో సార్, నాకేం తెలియదు సార్. సమోసాలు అమ్ముకొని బతుకునేవాడి సార్. నాకేం తెలుసని చెప్పమంటావు సార్? అమ్మకి కోసం. సార్ మెరుగు చూడ సార్. మెరుగు తో బీబీ సార్. 4 బచ్చే సార్. చూడ బచ్చే సార్. ప్లీజ్ సార్. సమోసాలు అమ్మేవాడి దగ్గర ఇదెందుకురా? అదా సార్, ఈ స్టైల్ కోసం పెట్టుకున్నా సార్. స్టైల్? సార్ ముझे मत मारो సార్, ప్లీజ్ సార్. చోప్. అస్లాం గాడు ఎప్పుడు వస్తున్నాడు, ఎక్కడ దిగుతున్నాడు, ప్లాన్ ఏంటి? బాకీ కదం సార్. నాకేం తెలియదు సార్. నన్ను పెట్టేస్తే పోయి బతుకుంటాను సార్. నాకెందుకు సార్? వద్దు సార్. बोल देंगे सर, सब कुछ बोल देंगे सर. సార్ రేపు 15వ తారీఖు వస్తున్నాడు సార్. వచ్చి రాగానే ఈ హైదరాబాద్ లో ఏదో ఒక మసీదులో బాంబు పెట్టించమన్నాడు సార్. గా పని కోసం ఎవడో ఒక బగరగాడిని తయారు చేయమంటే ఓల్డ్ సిటీ అంతా దేవలాడి ఈ పోరాన్ని తయారు చేసిన సార్. ఎప్పుడు వస్తున్నాడు? నాకేం తెలియదు సార్. కానీ ఇక్కడికి వచ్చినాడంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తాడు సార్. సార్ ఆడికి ధూల్పేట్ల చాందిని అని ఒక ఫిగర్ ఉంది సార్. ఈడికి వచ్చినాడంటే ఖచ్చితంగా దాన్ని తానికిపోతాడు సార్. ఇంతకు మించి నాకేం తెలియదు సార్. పోయి వస్తా సార్. ఏం పాపం చేశారని అదేదో గుళ్ళో 10 మందిని చంపేశావు? 10 మంది కాదు సారు, 8 మందే. ఇక కేసు కూడా కోర్టు కొట్టేసింది కదా సారు.
కొట్టేసింది కానీ నేను కొట్టేయలేదురా. రేయ్, నాకు 2 విషయాలే తెలుసు. ముందు తెలుగులో తెగేసి చెప్పడం, వినకపోతే ఇంగ్లీష్లో ఎన్కౌంటర్ చేయడం. నీకు ఇంగ్లీషే కరెక్ట్.